హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మరి మన గార్డెన్లో వంగనారు నాటిన తర్వాత వాటికి బలంగా నేను కిచెన్ వేస్ట్ అయితే ఇవ్వలేదు కదండి. మరి ఆ మొక్కలు ఇప్పుడైతే పూత మీద ఉన్నావండి. మరి అవి మంచి కాయలుగా మారాలంటే మనం వాటికి మంచి బలంగా మరి ఇవ్వాలి కదండి. నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ అయితే ఇస్తాను. మరి అదే రకంగా ఇస్తాను మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తానండి. వీడియో అయితే చూసేయండి. ఇవ్వండి, ఇదైతే మన కిచెన్ వేస్ట్ అండి, కాయగూరల వేస్ట్. మరి ఇదైతే అండి చూడండి, నేను బూడిదలో కొద్దిగా ఎరువు కలిపి తీసుకొచ్చాను. నేను కిచెన్ వేస్ట్ వేసి పైన అయితే లైట్గా ఇలాగా ఈ బూడిద జల్లుతానండి. చాలా మంచి బలంగా వస్తాయి. ఓకేనండి. ఇవ్వండి, మరి నేను వంగ చెట్లు అయితే ఇలా పెట్టేసానండి. ఇవి మరి కొత్తగా నాటినాయండి. ఇంకా చూడండి, మనకి పూత వస్తున్నాయి కదండి. మరి ఇప్పుడు మంచి బలంగా ఇవ్వాలి కదండి. నేను నాటిన దగ్గర నుంచి నేను ఏమి ఇవ్వలేదండి. మీరు చూసారు, ఇది నాటినప్పుడు వేసిందేనండి. ఇలా మంచి గుల్లగానే ఉన్నది మట్టి అయితేని. అప్పుడు ఇది ఇలాగా లైట్కి ఇలాగ నేను ఇలా గుల్ల చేస్తానండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తానండి. ఇదిగోండి, ఇలాగ అన్నట్లకి ఇలా కొద్దిగా ఎత్తుకొస్తానండి. అప్పుడు ఇది ఇలాగ వేసేసండి. ఇదిగోండి, పైన అయితే ఇలా వేస్తానండి. ఈ బూడిది చాలా బాగా ఉపయోగపడుతుందండి. బూడిదండి, మరి బూడిదలో ఉన్న మరి ఉపయోగాలన్నీ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఫాస్ఫరస్, నైట్రోజను ఇవి మొక్కలకి వెళ్ళండి. చాలా ఇప్పుడు వాటర్ వేస్తాం కదండి, ఈ బూడిదలో ఉన్న గుణాలన్నీ లైట్గా మనకి దిగుతూ వేర్లకి అయితే వెళ్తాయండి. ఇలా వేసుకోవాలండి. నేను ఇంతకుముందు కూడా పాత వంగ చెట్లకు అలాగే వేసాను, మీకు చూపించాను వీడియో అండి. ఇప్పుడు ఈ చెట్టుకి ఇలా వేస్తాను కదండి, ఇది ఇలా పక్కకు పెట్టేస్తాను. ఇదిగోండి, ఈ చెట్టుకి వేస్తానండి. అయితే మనకి కలుపు మొక్కలు చూడండి, ఇవి అయితే అస్సలు ఉండకూడదండి. మనం ఎంతలా తీసినా కానీ ఇవి ఇలా వస్తూనే ఉన్నాయి. ఇలా తీసేసుకోవాలండి. మరి ఇలా గార్డెన్లో మనం ఎంత పని చేసినా పని అలా ఉంటూనే ఉంటుందండి. ఇదిగోండి, ఇందులో 2 మొక్కలు అయితే నాటాను కదండి, చాలా పొడవు వచ్చినాయి చూడండి. అదిగోండి, అలా వేసానండి. అలా తవ్వి ఇప్పుడు ఇలా వేస్తానండి. ఇది ఈ కిచెన్ వేస్ట్ అండి, మంచి మనకి గేదెల ఎరువు కన్నా చాలా బాగా పనిచేస్తుందండి. నేను వీటితోనే నేను ముందు మొక్కలు అయితే పెంచేదానండి. ఇప్పుడైతే లైట్గా నేను గేదెల ఎరువు తీసుకున్నాను. కానీ ఇదిగోండి, ఇలాగ ఈ బూడిద ఇలా వేస్తాను. ఇలా అన్ని మొక్కలకి ఇలా సరిపెడతానండి. అయితే కొంతమంది బూడిద వేయటం వల్ల వేడి వస్తుంది అనుకుంటారు. అలా అసలు కాదండి. మనం వాటర్ వేసేస్తాం కదా, అవి వేర్లకు వెళ్తుందండి. ఆ వాటర్లో ఇలా కిందకి దిగిపోతుంది. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు కనుమ వంగ చెట్లకి వేస్తానండి. ఇవ్వండి, ఈ కలుపు మొక్కలు అయితే తీసేసుకోవాలండి మనం. ఎందుకంటే మరి ఈ చిన్న బకెట్లోనే మొక్కల్ని బంధించి పెంచుతున్నాం కదండి. ఇవి మరి బయట నుంచి అయితే ఆహారాన్ని తీసుకోలేవు. అయితే మనం నేల మీద వేసుకుంటే అవి వేర్ల ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి కదండి. మరి ఇవి ఇందులో ఈ కుండీల్లోనే పాపం ఇరుక్కుపోతాయి కదండి. మీకు తెలుసు, అందరూ ఇలాగే చేస్తున్నారు కదండి. ఇదిగోండి, ఇలా గుంట చేశాను. ఇప్పుడు ఇలా వేస్తానండి. 2 వాటికి వెళ్తుంది. ఇలా సర్దేసుకోవచ్చండి. ఈ బూడిద అండి చాలా బాగా ఉపయోగపడుతుందండి. బూడిద ఇప్పుడు అందరికీ దొరుకుతుంది కదండి. ఈ బూడిద దొరకలేని వారు కూడా మంచి ఈజీగానే బూడిదని అయితే తయారు చేసుకోవచ్చండి. అన్ని రకాల కట్లు ఒక దగ్గర పెట్టుకుని మంట పెట్టుకుంటే అది బూడిద అవుతుందండి. ఇలా వేసానండి. నేను ఇలా వేసిన తర్వాత ఇవి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తాయి. అప్పుడు మీకు చూపిస్తాను నేను. మరి నేను ప్రతిదీ మీకు వీడియో ద్వారానే చూపిస్తున్నాను కదండి. ఏదైనా మీకు చెప్పే నేను చేస్తున్నాను. ఇప్పుడు 3 మొక్కలకి అయితే ఇచ్చానండి. ఇంకా మనకి 4 మొక్కలు ఉన్నవి. ఇదిగోండి, వంగ చెట్టు చూడండి. అయితే ఈ చెట్టులో చూడండి, మనకి తోటకూర మనం ఇది వేయలేదు, దానికి అదే వచ్చిందండి. చాలా బాగా వచ్చింది కదండి. దీన్ని తీయొద్దు, ఉంచుతామండి. ఈ తోటకూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇలా సైడ్కి ఇలాగని ఒక సైడ్కి అయితే వేస్తానండి. అయితే నేను అప్పుడు ఇలా కిచెన్ వేస్ట్ కప్ పెట్టుకోవటానికి అనేసి ఫుల్గా వేయలేదు కదండి. నేను అప్పుడు ఎరువు కూడా సకానికి వేసేదాన్ని
ఇదిగోండి ఇలా వేసేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అప్పుడు వాటర్ వేస్తాం కదండి, అప్పుడు మంచిగా ఇది ఇదిగోండి. ఇంకా 3 చెట్లు ఉన్నాయండి, ఆ చెట్లు కూడా నేను వేసేస్తాను. అయితే నేను వంగ చెట్లు అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నానండి. అంటే మరి ఆ చెట్లు మరి ఇరుగ్గా ఉన్నదనేసి అండి నేను ఇలా ఒక దగ్గర తీసుకొచ్చాను. అయితే మన ఛానల్ చూస్తున్న వారు మరి ప్రతి ఒక్కరు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అయితే కొంతమంది సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అని తెలియట్లేదండి. వారు వీడియో చూస్తారు కదండి, మా పుష్ప తోట అని ఛానల్ కొట్టి అయితే సబ్స్క్రైబ్ అని వచ్చిన దగ్గర ఇలా క్లిక్ చేయండి. బెల్ వస్తుందండి, గంట బటన్ వస్తుంది, అది నొక్కండి. అది నొక్కితే ఆలని వస్తుంది, ఏళ్ళ ఆలని వస్తుంది. అది నొక్కితే మనం పెట్టే ప్రతి వీడియో వస్తుందండి. మీకు ప్రతి వీడియో నేను పెడతాను కదండి మార్నింగ్, ఆ వీడియో మీకు వస్తుంది. అప్పుడు మీరు చూడొచ్చండి. అంటే తెలియని వారి గురించి నేను చెప్తున్నానండి. ఇదిగోండి ఇలా వేసాను. ఇంకా 2 మొక్కలు ఉన్నదండి, వేసేస్తానండి. 2 మొక్కలకి వేసేసి అప్పుడు నేను చూపిస్తానండి. ఇదిగోండి ఇది మనకి పొట్ల పాదు కదండి, ఈ పొట్ల పాదుకి కూడా నేను ఇస్తానండి. ఇలా డబ్బా ఇది పెట్టుకున్నానండి. ప్రతి పాదులకి నేను ఇలానే డబ్బా పెట్టుకుంటున్నాను కదండి. ఇలా డబ్బా పెట్టుకుని ఇదిగోండి ఇలా ఇస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఇలా మట్టి వేసేసండి, వాటర్ వేసేస్తాను. ఇది అంతా మీకు తెలిసిన పద్ధతే కదండి. అలాగే ఆనపపాదు కూడా ఉన్నది కానీ కొత్త పాదు, దానికి కూడా మనం ఇలాగ ఇచ్చుకుందామండి. ఓకేనా? ఇదిగోనండి ఆనపపాదు అండి. ఈ ఆనపపాదు కూడా మనం ఇలానే ఇచ్చుకుందామండి. ఇప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఇలాగే కదండి మరి చిన్న చిన్న డబ్బాల్లోనే నేను సొరకాయలు కాయించాను, బీరకాయలు మీరు చూసేవారు కదండి. ఇదిగోండి ఇలాగా నేను ఇప్పుడు మట్టి వేసి వాటర్ వేస్తానండి. నేను తర్వాత వేస్తానండి, ఇది వీడియోలో చూపించట్లేదు. ఓకేనండి? ఇదిగోనండి పుదీనా చూడండి, ఇది మన పుదీనా కదండి, మీకు చూపించాను. అయితే ఈ పుదీనాకి పురుగు చూడండి, ఈ పురుగు మరి ఎలా వెరైటీగా ఉన్నా చూడండి. మనం ఎంతలా చూసినా కానీ మనకి ఎక్కడొక దిక్కునేలాగా పురుగులు అండి. ఈ పురుగుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మరి మనం మొక్కలను చూసుకుంటే జాగ్రత్తగా ఇవి ఎక్కడున్నాయి ఏంటి అనేది మనం కనిపెట్టగలుగుతామండి. అయితే నేను కిందకి తీసేసి చంపేస్తానండి. అంటే ఒకసారి మీకు వీడియోలో చూపిద్దామని ఇలాగా చూపిస్తున్నానండి. మరి ఇది ఇక్కడ ఇలాగా ఉన్నది కదండి, ఇలా పురుగు ఉన్నదని మనం అనుకోము. అయినా కానీ ఇలా చూడండి, మరి అంత జాగ్రత్తగా మనము ఆకుల్ని అయితే ఇలా చెక్ చేసుకుంటే అండి ఇలాంటి పురుగులు చాలా అంటే చాలా వస్తున్నాయండి. ఇదిగో చూడండి, మరి మీరు జాగ్రత్త పడతారని నేను వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి ఇవి మనకి కాస్తున్న వంగ చెట్లు అండి. ఇవి చూడండి చిన్న చిన్న మనం వాటర్ టిన్లో పెట్టాను కదండి, వీటికి ఇలా పైన నేను ఇలా లైట్గా వేస్తున్నానండి బూడిద. వాటికి ఇలా మిగిలింది కదండి, ఇలా వేస్తున్నానండి. అయితే ఇవి ఆకు అయితే మరి కలర్ చూడండి గ్రీనిష్గా లేదు. అయితే మనకి లిక్విడ్ అయితే తయారు చేసుకుందామండి. మరి మొక్కలు మంచి గ్రీన్గా రావడానికి నేను ఈ వంగ చెట్లకి అన్నిటికి ఇలా వేస్తానండి. అయితే మాకు కిందండి మాకు మంచి కరివేపాకు చెట్టు అయితే ఉన్నదండి, మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఓకేనండి? ఇదిగోండి మా కరివేపాకు చెట్టు అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇది కింద ఉన్నదండి ఇలాగా మాకు పైప్ దగ్గర అండి. అయితే ఈ కరివేపాకు చెట్టుకండి పురుగులు అయితే ఉన్నా చూపిస్తానండి. ఇవి మొత్తం ఆకులన్నీ తినేస్తాయండి. ఇదిగో చూడండి కనపడుతుందండి పురుగు, చాలా పెద్ద పురుగు అండి. అయితే చెట్టుని కూడా ఇంకొక పురుగు ఉన్నదండి, చూపిస్తాను ఇప్పుడు. కరివేపాకు చెట్టు అయితే ఇది నేను ఎప్పటికప్పుడు రబ్బులు అయితే విరిచేస్తానండి, అందుకే ఇంత గుబురుగా వస్తుంది. మాకు చాలా బాగా మంచిగా వస్తుందండి కరివేపాకు చెట్టు అయితేని. మేము పచ్చడికి మా కాలనీ అంతటికి సరిపోతుందండి ఈ చెట్టు, చాలా పెద్ద చెట్టు అండి. ఇంకా చూడండి పురుగు, ఇదిగోండి ఇది మొత్తం ఆకులన్నీ తినేస్తుందండి. ఇది మనం చూసుకుని దీన్ని అయితే మనం చంపేసుకోవాలండి, లేకపోతే మరి మొత్తం అంతా మరి ఆకులు తినేస్తుందండి. ఇలాగా కరివేపాకు కలర్లో కలిసిపోయి ఉంటుందండి, గ్రీన్ కలర్లో మనం చూసుకోవాలని కనిపెడుతూ ఉండాలి. చూసారు కదండి, మరి ఎవరికైనా మరి ఇలాగ ఆకులు తినేస్తుంటే పురుగు ఉన్నదేమో చూసుకుని మనం
చంపేసుకోవాలండి దాన్ని. చూసారు కదండి మా కరివేపాకు చెట్టు. ఓకేనండి, మరి మా కరివేపాకు చెట్టు చూసారు కదండి, మరి ఎంత చాలా బాగుంది కదండి. నేను ఇప్పటికప్పుడు అలా కట్ చేసేస్తానండి, అందుకంటే గుబురుగా అయితే వస్తుందండి. మీరు కూడా ప్రతి ఒక్కరి ఇంటి ముందు కరివేపాకు చెట్టు అయితే మనకు ఉండాలని కోరుకుంటున్నానండి. మరి మనం ప్రతిరోజు మరి కర్రీస్లో అయితే మనం యూజ్ చేస్తాం కదండి. కరివేపాకు చెట్టు మనకు చాలా విలువైనది, మీకు తెలుసు. మరి రోజు వీడియో ఇదేనండి. మరి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ అండి, మాకు సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.